ఓపెన్ ప్లేస్ లో కూర్చొని డ్రింక్ చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఈ రీల్ ఎండ్ అయ్యే వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది పంట పొలాల్లో, పార్క్స్ లో, బహిరంగ ప్రదేశాల్లో, రోడ్స్ పక్కన ఇలా కూర్చొని తాగుతున్నారు. వీళ్ళని డ్రోన్ కెమెరాస్ ద్వారా గుర్తించి వాళ్ళని దొరకబట్టి వాళ్ళని పనిష్ చేస్తున్నారు పోలీసులు. టెక్నాలజీని యూజ్ చేయడంలో ఏపీ సర్కార్ ముందుంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. ఫ్లడ్స్ వచ్చినప్పుడు డ్రోన్ కెమెరాస్ ని యూజ్ చేసి ఏ ప్రాంతాలు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యాయో గుర్తించి డ్రోన్స్ త్రూ మెడిసిన్ పంపడం కానీ, ఫుడ్ డెలివరీ చేయడం కానీ చేస్తుంది. అండ్ అవే డ్రోన్స్ ద్వారా బహిరంగ ప్రదేశాల్లో తాగుతున్న వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా పనిష్మెంట్ ఇస్తున్నారు. ఈ లెక్క తీస్తే 2,77,000 మంది బహిరంగ ప్రదేశాల్లో తాగుతూ పోలీసుల కంటపడ్డారు. అంతేకాదు వాళ్ళకు పనిష్మెంట్ కూడా ఇచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు ఏపీ సర్కార్ మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్తోంది. అదేంటంటే 2,77,000 మంది బహిరంగ ప్రదేశాల్లో తాగుతూ దొరికారు. మరి వీళ్ళు ఎందుకు ఇక్కడ బయట తాగుతున్నారని తీరా లెక్క తీస్తే పర్మిట్ రూమ్స్ లేకపోవడం వల్ల ఇలా బహిరంగ ప్రదేశాల్లో తాగుతున్నట్టు తెలిసింది. అంతేకాదు ఏపీ సర్కార్ మందుబాబులకు చెప్తున్న గుడ్ న్యూస్ ఏంటంటే ఎక్సైజ్ రూల్ 2024 ని సవరణ చేస్తోంది సర్కార్. లైసెన్స్ తో కూడిన పర్మిట్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవడానికి సర్కార్ అనుమతిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న మందుబాబులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడెప్పుడు పర్మిట్ రూమ్స్ అందుబాటులోకి వస్తాయా అని. మీకు తెలుసు ఈ రీల్ ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి.